వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ, పవన్ కళ్యాణ్ని ఫాలో అయ్యే వివిధ రకాల వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు కానీ కాస్త షాక్ తగిలిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి మాత్రం కాస్త రిలీఫ్ లభించింది. ముఖ్యంగా ఇకపై జనసేనాని పవన్ కళ్యాణ్ అనుమతి లేకుండా అతని ఫోటోలు కానీ, అతని వాయిస్ కానీ, అతని పేరును గాని వాడుకోవడానికి వీల్లేదంటూ ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డీప్ ఫేక్ ఇమేజ్ కానీ దీని వాడకం పెరిగిన నేపథ్యంలో చాలా వెబ్సైట్లు కొన్ని పవన్ కళ్యాణ్ ఫోటోను, పవన్ కళ్యాణ్ వాయిస్ను, పవన్ కళ్యాణ్ పేరును వాడుకొని, అది కూడా కమర్షియల్గా వాడుకొని వివిధ రకాల వస్తువుల్ని తమ వెబ్సైట్లలో అమ్ముకుంటున్నారు, విక్రయించుకుంటున్నారు, లాభాలు పొందుతున్నారు. కొన్ని సందర్భాల్లో కొన్ని వెబ్సైట్లో మాత్రం పవన్ కళ్యాణ్ పేరును వాడుకొని, పవన్ కళ్యాణ్ ఫోటోను వాడుకొని మిస్‌లీడ్ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారంటూ, దీన్ని అరికట్టే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి సోషల్ మీడియా వ్యవహారంలో సోషల్ మీడియా వాడకం పెరిగిన నేపథ్యంలో సోషల్ మీడియాలో వివిధ రకాల సెలబ్రిటీల ఫోటోలు కానీ, పేరు కానీ వాడుకొని ఏ విధంగా అయితే దాన్ని దుర్వినియోగం చేస్తూ కొందరు వ్యక్తులు లేదా కొన్ని సంస్థలు వెబ్సైట్ల రూపంలో ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాయో, ఆయా సెలబ్రిటీలు చాలామంది ఇటీవల ఇటువంటి అంశాల నుంచి తమ వ్యక్తిగత రైట్స్ అంటే పర్సనల్ రైట్స్ని కాపాడే విధంగా కాపాడాలంటూ చాలాసార్లు ఢిల్లీ హైకోర్టునే ఆశ్రయించడం ఒక అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాలు, అనధికారిక వ్యాపారాలపై చెక్ విధించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆయన ఆదేశించారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు కూడా విచారణ జరిపి ఇవాళ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు నుంచి ప్రత్యేకమైనటువంటి హక్కులు పొందారు. ప్రత్యేకమైనటువంటి ఆదేశాలను, ఉత్తర్వులను హైకోర్టు జారీ చేసింది. ఇకపై ఫ్యాన్ పేజీల పేరుతో అంటే పవన్ ఫ్యాన్స్ అని, లేకపోతే జనసేనాని ఫ్యాన్స్ అని, ఇలా రకరకాల పేర్లతో పవన్ ఫ్యాన్స్ పేరుతో సోషల్ మీడియాలో పేజెస్ మెయింటైన్ చేస్తూ లేదా వెబ్సైట్ మెయింటైన్ చేస్తూ పవన్ కళ్యాణ్ పేరును ఫోటోలు, వీడియోలు వాడుతూ ఆ కంటెంట్‌ను ప్రచారం చేయడమే కాకుండా కొన్ని వెబ్సైట్‌లలో అయితే అనుమతి లేకుండా కొన్ని ఆయన ఫోటో ముద్రించినటువంటి వస్తువుల్ని, వివిధ రకాల వస్తువుల్ని, అవి షూస్ కావచ్చు, టీ షర్ట్స్ కావచ్చు, క్యాప్స్ కావచ్చు, వీటిని రకరకాలుగా ఉన్న వాటిని అమ్ముకుంటూ వ్యాపారం చేసుకోవడం. అదే కాకుండా కొన్ని విషయాల్లో అయితే వీటిని దుర్వినియోగం చేసే విధంగా అంటే పవన్ కళ్యాణ్ పేరును దుర్వినియోగం చేసే విధంగా కూడా ప్రవర్తిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ తరపు న్యాయవాది చేసినటువంటి ఆరోపణలను, ముఖ్యంగా వాదనలను కోర్టు విచారణ అనంతరం గుర్తించింది. దీన్ని తేల్చిందనమాట. సో ఈ నేపథ్యంలో ఇదంతా అనధికారిక దోపిడీ కిందకు వస్తుందని చెప్పి కోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పి చెప్పడమే కాకుండా ఇటువంటి చర్యల్ని తక్షణం అరికట్టాలంటూ సంబంధిత అధికారులు ఆదేశించింది. మే 12వ తేదీన తదుపరి విచారణ ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కంటే ముందు ఢిల్లీ హైకోర్టు ద్వారా ఈ తరహా అంటే తమ పేరు లేదా ఫోటో లేదా ఇమేజ్ వాడుకొని తమ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వ్యవహరించడము, లేదా వ్యాపారం పరంగా తమ పేరు, ఫోటోను వాడుకోవడం అనేది చాలా పరిపాటుగా జరుగుతుంది. సో ఇటువంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ కంటే ముందు ఇదే ఢిల్లీ హైకోర్టు ద్వారా గతంలో జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగార్జున కూడా తమ వ్యక్తిగత హక్కుల పరిరక్షణ, తమ ఫోటోలు వాడకుండా సోషల్ మీడియాలో వాళ్ళు రక్షణ పొందారు. ఢిల్లీ హైకోర్టు నుంచి గతంలో కూడా ఈ ఇద్దరు ఆశ్రయించడం ద్వారా ఆదేశాలు పొందిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టు ద్వారా ఈ ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు పొందారు. సో దీని ప్రకారం ఇకపై పవన్ కళ్యాణ్ అనుమతి లేకుండా వెబ్సైట్లు కానీ, సోషల్ మీడియాలో వివిధ రకాల ఫ్యాన్ పేజెస్ ద్వారా నడుపుతున్న వారు కానీ పవన్ కళ్యాణ్ అనుమతి లేకుండా ఫోటోలు కానీ, ఆయన పేరు కానీ వాడుకోవడానికి వీల్లేదు. అవి వాడుకుంటే మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా తగిన చర్యలు ఉంటాయని చెప్పి ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.